ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అటు ఆంధ్రజ్యోతి, ఈనాడుతో పాటు సాక్షి పేపర్ 3 పేపర్‌లు గనక డైలీ చదివితే రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా లేదంటే ఎంత హాస్యాస్పదంగా మారుతున్నాయి అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త కొత్త వెర్షను లేదంటే వైసీపీకి సంబంధించి కొత్త పాయింట్‌లన్నీ ఓన్లీ సాక్షిలో మాత్రమే వస్తాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రావు. ఎందుకంటే వీళ్ళ బాధ వాళ్ళు పట్టించుకోరు, రాయరు. అలాగని చెప్పి ఆ 2 పత్రికల్లో వచ్చిన వెర్షన్ ఇందులో రాదు. కంప్లీట్‌గా ఇప్పుడు అమిత్ షా టూర్‌కి సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎక్కువగా వైసీపీకి వ్యతిరేకంగాను, టీడీపీకి పాజిటివ్‌గా మాత్రమే వస్తాయి. లీడ్ ఏం తీసుకున్నా, బ్యానర్ హెడ్డింగ్ ఏది పెట్టినా. అదే సాక్షిలో చూస్తే వార్త వస్తది. ఎందుకంటే అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చారు కాబట్టి వార్త అయితే రాయాలి. జర్నలిజం విలువలు పక్కన పెట్టకూడదు కాబట్టి. అక్కడ ఏం జరిగిందో ఆయన ఏం మాట్లాడారో రాస్తారు తప్ప అంతకు మించి డెప్త్‌కి వెళ్ళరు. ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శించినా రాయరు. నిన్న అమిత్ షా దాంట్లో మాత్రం ఆయన 2014 నుంచి 19 వరకు అన్నారు అనే పాయింట్ మాత్రం రేజ్ చేశారు క్లియర్‌గా. ఎందుకంటే అది ఆయన ఎందుకన్నారో, ఆయన మరి పొరపాటున అన్నారో లేదంటే అనుకోకుండా అనేసారో తెలియదు. దానికి క్లారిటీ అయితే రావాలి. అటువంటివి రాస్తారు. అయితే అంతకు మించి ఇప్పుడు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వైసీపీ నాయకులు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా సాక్షిలో రాయడం బాగా హైలైట్ అయినాయి. దాని మీద సోషల్ మీడియాలో బాగా సెటైర్లు కూడా పేలుతున్నాయి. చంద్రబాబుకు అమిత్ షా మందలింపంట. అంటే చంద్రబాబుని అమిత్ షా మందలించారట. మరి అది వైసీపీ నాయకులకి ఎలా తెలిసిందో, అంబటి రాంబాబు గారికి ఎలా తెలిసిందో తెలియదు కానీ సీఎం చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద కాజేసిన కరకట్ట అక్రమ నిర్మాణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి విందు ఇవ్వడం, అంబటి రాంబాబు గారు దారుణమని ఆక్షేపించడం, తన కుమారుడు లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ చంద్రబాబు ప్రాధేయపడ్డారట. డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ చంద్రబాబు ప్రాధేయపడ్డారని చెప్పారు. దీనిపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోకేష్ అన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటూ చేస్తున్న వసూలు వల్ల కూటమికి చెడ్డ పేరు వస్తుందని మందలించారట అని అంబటి రాంబాబు గారు చెప్పడం. అంటే మరి లోపల ఏం జరిగిందో నిజంగా డిప్యూటీ సీఎం ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆయనకి చెప్పడం ఎందుకో, డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటే ఇప్పుడు అదేం కేంద్ర మంత్రి పదవి కాదు కదా, కేంద్ర హోదా కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఈయన ఉన్నారు కాబట్టి ఈయన డెసిషన్ తీసుకొని ఒకసారి మాట్లాడితే అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు ఈయన కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. దానికి హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్మిషనో లేదంటే పిఎం మోడీ పర్మిషనో తీసుకుంటారా బాబు గారు? అలాగనైతే ఎవరు అనుకోరు. కాకపోతే మరి అంబటి రాంబాబు గారు ఈ వ్యాఖ్య చేయడం ఏందో, ప్రాధేయపడ్డారు, డిప్యూటీ సీఎం అడిగాడు అందుకని చేస్తున్నామని ఆయన చెప్పడం, దానికి ఆయన మందలించడం, అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు లోకేష్ అని. నిజంగా అలా జరుగుతుందా? అది అంటే ఓకే, అది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆరోపణలు చేయడంలో తప్పేం లేదు కానీ ఇలాంటి వార్తలు ఉన్నప్పుడే కాస్తంత హాస్యాస్పదం అనిపిస్తుంది.